ఇప్పుడు తెలంగాణలో పౌర సమాజం గాని ఎవరైనా చర్చించాల్సిన ముఖ్యమైన అంశం ఫోన్ ట్యాపింగ్. ఎక్కడన్నా ముఖ్యమంత్రి ఫోన్ ట్యాపింగ్ చేసుడే నన్ను విన్నామా మనం? ఫోన్ ట్యాపింగ్ అంటే ఏంది? ఒక ముఖ్యమంత్రి పౌరుల ప్రైవసీని కిల్ చేసేసిండు. బెడ్రూమ్లల్లా బాత్రూమ్లల్లా తొంగి చూసినంత బరాబర్ ఒక లైన్ ఉంటది కదా, అది దాటేసిండు. అసలు లైన్ ఎక్కడిది? లైనే లేదు ఈడ. అపోజిషన్ పార్టీ వాళ్ళను, సొంత కుటుంబాన్ని, జర్నలిస్టులది, లాస్ట్ కు జడ్జులది కూడా ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రట. అంటే అధికారం దొరికిందంటే కథమే. ఇక పాత ఫ్యూడల్ వ్యవస్థ లెక్క రాజు తెలుసుకుంటే ఏదైనా అన్నట్టు, ఏది కావాలంటే అది అన్నట్టు. అంటే ఒక అధికారాన్ని ఇంత మిస్యూజ్ చేయడమా? ఇది మరీ ఘోరమైన అంశం. ఇది దీని మీద గత ముఖ్యమంత్రి కూడా స్పందిస్తలేడు. ఇన్ని రోజులు మౌనంగా ఉన్నాడు అంటే దాని అర్థం ఏంది? నిజమన్నట్టే కదా. ఒక రాజకీయ లబ్ధి కోసం ఇంత నీచమైన పని చేయడం ఖండించాల్సిన అంశం ఇది. అయితే ఇక ముందు ఇట్లాంటి జరగకుండా దేశంలోనే చట్టాలు తెచ్చే పరిస్థితి. ఇప్పుడు ప్రజలను, వాళ్ళ సెక్యూరిటీని, వాళ్ళ ప్రైవసీని కాపాడాల్సిన ముఖ్యమంత్రి ఇట్లాంటి చెత్త వేషాలు వేసుడు అంటే మరీ దారుణం. ఆ అంశం గురించి కాకుండా ఈ పథకాల గురించి, ఆ కిర్వాణి ఏదో మ్యూజిక్ చేసిండు, వాటి గురించి ఎక్కువ చర్చ జరుగుతుంది. అసలు ఆ చర్చే మనుషులను డైవర్ట్ చేసేదా అనిపిస్తుంది.